వాడిని లేపేయాలి. వాడి చావు నా చేతుల్లోనే. రాసి పెట్టుకో. రేయ్, రక్తం వస్తుంది చూడు. త్వరగా వెళ్ళు వెళ్ళు. రేయ్ పో. రేయ్, ఇక్కడ కూడా ఉండాలి. ఏడ్రవాడు అన్నా ఏ బాయ్ మే బహుదర్ లగ్తా హై ఏ తెలుగులో ఏడు అని తన్ని తరివేశానన్నా. ఈ పాటికాడు ఊరోజులు వెళ్ళిపోయాడు. ఇంకో 10 నిమిషాల పడుకొని ఉండాలి. గోబు గుయ్యమని ఎఫ్ఎం స్టేషన్స్ ట్యూన్ అవుతున్నాయేంటి? రే అనిమల్, అన్న నాకేం చెప్పాడురా? 10 నిమిషాల్లో వాడిని తీసుకురాకపోతే కోసి కారం పెడతానన్నాడు. కోసి కారం పెడతానన్న డైలాగ్ నువ్వు అతికించావు. రే, నిన్ను బ్లూ క్రాస్ వాళ్ళు పట్టిస్తా. భయా గుడ్డు గుడ్డు ఏంటి అండా అండా. ఇప్పుడు ఎందుకంటే అండా బొండా అని అడుగుతున్నా? కోడిగుడ్డే కదా. నువ్వు నాతో రా రాజా, కోడితో గుడ్డు నీ నోట్లోనే పెట్టిస్తా. నువ్వు ఇంకా చావలేదా? గన్ ఫైరింగ్ లో చచ్చాను అనుకున్నావా? ఎందుకురా నా మీద ఇంత ప్రేమ? ఇంత టెన్షన్ అవుతున్నావు? రమణ గారు ఏమైనా తిట్టారా నిన్ను? కొట్టి మరీ పంపించాడు రా. రమణ జాతకం చూడాలంటే వాడు చేయి చూడక్కర్లా, నా చెంప చూస్తే చాలు వాడి గీతలన్నీ నాకు వాతలైపోయాయి. ఎరక్కుమ్మినట్టున్నాడు. నీకు ఇంత కులాందలహరి ఏంట్రా? సరేరా, ఎక్కడికి? రమణ నేను తీసుకురామన్నాడు. లేదంటే నాకు కోసికి ఆరం పెడతాడంట. అయితే బిల్లు కట్ట. రే, నీకు ఈ మధ్య బాగా బలిసింది. ఆ రోజు పోయించిన దానికి ఇప్పుడు కత్తిరిస్తున్నావు అనమాట. కితనా రూపాయా బాయ్? 20 రూపాయా. రే నువ్వా? ఎందుకురా కొండముచ్చులా నవ్వుతా? నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? వైజాగ్ లో వాల్ పోస్టర్లు అంటించుకుంటూ తిరుగుతావు అనుకున్నాను. ఈ పానీపూరిగాడు పరువు తీసేసాడురా. क्या संदीप, कैसा है? सब ठीक चल रहा है? నమస్తే సాబ్. हाँ साहब, बढ़िया है ना? हाँ. चल ठीक है, मेरे लिए एक दो से लगा. एमटी ఢిల్లీ ఎలా ఉన్నావు? బాగున్నాను సార్. ఈ పోలీసుల దగ్గర డబ్బులు అడక్కో, ఎప్పట్లాగే ఫ్రీగా మిగిలినాయి. ఏమిటి మార్కెట్ వైపే రావడం లేదు? ఈ వారం వస్తాను సార్. భయ్యా బాగా ఆకలిగా ఉంది, నాకు 2 ఇడ్లీవా? అలా దానికి రా. ఈ సిగ్గులని బతికెందుకు? రౌడీ చేత ఖలాస్కేయనా? ఇప్పుడు మళ్ళీ నా దగ్గర డబ్బులు మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తా. ఐసా పాకెట్ మే ఖానే సే అచ్చా మర్ సక్తా హై. సార్ ఏమంటున్నాడు? ఇట్లా ఫ్రీగా తినడానికి బదులు ఎందులోనే దొరికి చావమంటున్నాడు. अच्छी परिवार में पैदा हुआ कोई भी पॉकेट में नहीं खाते. अभी देखो ఇప్పుడేమంటున్నాడు సార్? మంచి కుటుంబంలో పుట్టిన వాడెవడైనా ఫ్రీగా తిండట. ऐसा बेशर्म काम करने से अच्छा मेरे पाँव धोके पानी पी सकता है. ఇప్పుడేమన్నాడు సార్? ఇటువంటి సిగ్గులేని పనికి కాళ్ళు కడిగి ఆ నీళ్లు తాగమంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ తిన్నది మన ఇద్దరమే. ఇదిగో నేను తిన్న వెంటనే బిల్లు కట్టేస్తాను. ఇదిగో నా దగ్గర ఉన్నాయి. సో నేను ఓసీలో తినలేదు. మరైతే ఇక్కడ ఎవరు ఫ్రీగా మెక్కేది? రండి సార్, రండి అందరూ రండి. ఆలోచించిన ఆశాభంగం. అందరూ ఆఖరి చూపు చూడండి. చూసారా చూసారా? మూసేసాం. కూర్చో. ఇక్కడ ఇవన్నీ మామూలే. పక్క రోజు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు చెప్పావా? దానికి తనేమంది? మరుసటి రోజు ఉదయాన్నే తన కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. గుడ్ మార్నింగ్. బాలకృష్ణ సార్ వచ్చారట. ఒక అబ్బాయి వచ్చి చెప్పెళ్ళాడు. ఆయన మీట్ అయినా ఎందుకో వర్కౌట్ అవ్వదనిపిస్తోంది. ఎందుకలా మాట్లాడుతున్నావు? నేను ఆయన్ని 2 రోజుల ముందే వైజాగ్లో మీట్ అయ్యాను. వాట్? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నాను. సెలక్షన్ కి రానందుకు నువ్వు అప్సెట్ అయ్యావలేదో నేను అప్సెట్ అయ్యాను. 27 ఏళ్ళు వచ్చాయి. నెక్స్ట్ ఇయర్ ఈ కేటగిరీలో పార్టిసిపేట్ చేయలేవని తెలీదా నీకు? సెలక్షన్ లిస్ట్ ఫైనలైజ్ చేసి ఢిల్లీకి పంపించేశారు. ఇక స్పోర్ట్స్ మినిస్టర్ తలుచుకున్నా హెల్ప్ చేయడం కష్టం. ఓ మంచి ఛాన్స్ పోగొట్టుకున్నావు కదరా. సో బాలకృష్ణ సార్ని మీట్ అయినా ఏం జరగదని తెలిసి కూడా నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఎందుకంటే నేను నిన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాను. నా లవ్ గురించి చెప్పడానికి ఈ చోటు కరెక్ట్ అనిపించింది. నేనెవరైనా నీ కుక్క పిల్లనా? నువ్వు తీసుకెళ్లే చోటుకెళ్ళ రావడానికి? పిచ్చి మొహల్లా నేను నీకోసం ఆవిడ కాళ్ల మీద పడ్డాను. నువ్వేదో పెద్ద బాక్సర్ అవుతావని నీకు అంబిషన్ ఉందనుకున్నాను. బట్ నువ్వు అందరిలాగా ఒక అమ్మాయి క్లోజ్ గా మూవ్ అయితే వెంటనే ఐ లవ్ యూ చెప్పే మామూలు మనిషివే. చీప్ మెంటాలిటీ. అంజనా, నేను ఎందుకు అలా నీ మొహం చూస్తేనే కంపరంగా ఉంది. అంజనా ప్లీజ్, నేను చెప్పే. అంజనా ఒక్క నిమిషం.
ఒక అమ్మాయి మనసుకు నచ్చిందంటే అంతకంటే ఇంకేది ముఖ్యం అనిపించదు. నేను ఆ లక్ష్యంలో ఓడిపోయాను. అది ఎంత బాధగా ఉంటుంది. నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే లవ్లో ఓడిపోతే అంతకంటే బాధ ఇంకేది ఉండదు. ప్రేమ మనసులో సైలెంట్గా పుడుతుంది, కానీ ఓడిపోతే మనసును ముక్కలు ముక్కలు చేస్తుంది. నేను ఎందుకు నేను యాక్సిడెంట్గా కలవాలి? ఎందుకు నీ మోడల్ హౌస్ని విరగొట్టాలి? సారీ చెప్పి వెళ్లకుండా ఆ బ్రిడ్జ్ మీద ఎందుకు ఆగిపోవాలి? నేను లక్ష్యాన్ని సాధించాలని నువ్వు నా కోసం ఇంత దూరం ఎందుకు రావాలి? మన మధ్య ఏదో ఉంది. నన్ను నువ్వు ఎంత అర్థం చేసుకున్నావో తెలియదు, కానీ నిన్ను మాత్రం నేను పూర్తిగా అర్థం చేసుకున్నాను. మనం ఇద్దరు ఒకటయ్యామంటే మన జీవితం చాలా బాగుంటుంది. మాట్లాడడం అయిపోయిందా? ఎవరి మనసుని నొప్పించడం నాకు ఇష్టం ఉండదు. నిన్ను తిట్టినందుకు బాధపడుతున్నాను. కానీ నువ్వు ఇప్పుడు ఏవేవో అన్నావే, మనసులో లవ్ అవి ఇవి అని, అవేవి నాకు అనిపించలేదు. ఇప్పుడు నేను నీతో చెప్పడానికి 2 మాటలే మిగిలిన్నాయి. గుడ్ బై. అంచనా, నేను చెప్పేది విను అంచనా. అంచనా, నేను ఇంత చెప్పినా ఇటు చూడు అంచనా, ప్లీజ్. అంచనా, వెళ్ళిపోక అంచనా, ఆగు ప్లీజ్. రేపు ఉదయం ముంబైలో మీ ఇంటి ముందుకి ఖచ్చితంగా వచ్చి నిలబడతా. అంచనా, నువ్వు లేకుండా బతకలేను అంచనా. నేను 1 నెల తర్వాత ఇంటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళానని మా నాన్న ఒక్క మాట అడగరు. అది నా మీద ఆయనకున్న నమ్మకం. అదే విధంగా నా పెళ్లికి సంబంధించి మా నాన్న ఎలాంటి అబ్బాయిని చూసినా అతని చేతే తాళి కట్టించుకుంటాను. ఇది నేను ఆయనకిచ్చే మర్యాద. ఇదే నీ ప్రాబ్లమా? నన్ను మీ నాన్న దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఆయన కన్విన్స్ చేస్తాను. మీ నాన్న చూపించే పెళ్లి కొడుకుని నేనే అవుతాను. నాకు ఆ నమ్మకం ఉంది. సరే, నేను నిన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాను. ఒకవేళ నువ్వు ఆయనకి నచ్చకపోతే నువ్వు నన్ను ఇక జీవితంలో డిస్టర్బ్ చేయకూడదు, సరేనా? हेलो हेलो, मैं असिस्टेंट कमिश्नर तिवारी बात कर रहा हूँ. हाँ बोल. रमणा भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. ऑफिस के नीचे? हाँ भाई, मैं आपके ऑफिस के नीचे ही खड़ा हूँ. చూడు, ఆ అసిస్టెంట్ కమిషనర్ తివారి ఇక్కడికే వచ్చేసాడు. వాడిని ఇక్కడికి ఎందుకు రానిస్తారా? ఇవ్వాల్సిందేదో వాడి ఇంటికే. इधर क्यों? घर को आएगा, चल. टेंशन क्यों लेने का भाई? मुझे कोई कुछ नहीं कर सकता. ये अक्खा मुंबई मेरे पॉकेट में है. ఏంట్రా ఈ మధ్య బలిసిపోతున్నావు? వెళ్ళిపోతావు, జాగ్రత్త. రమణ భాయ్, వీడి తిండి కట్ చేయండి. సలాం. వాళ్ళ నాన్నను మీట్ అయ్యావా? ఆయన ఏం చెప్పారు? ఆ రోజు ఈవినింగ్ ఒక రెస్టారెంట్కి రమ్మన్నారు. ఆయన చెప్పిన టైం కంటే 1 గంట ముందే వెళ్ళి అక్కడ వెయిట్ చేశాను.